హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇది వచ్చేసి మార్నింగ్ టైం అన్నమాట. ఇక్కడ మా పాప లంచ్ బాక్స్లోకి అలాగే మా కోసం రైస్ అయితే వండేసాను. ఇక్కడ పక్కన పాలు కూడా వేడి చేస్తున్నానండి. పాలు అయితే చక్కగా పొంగుకొచ్చాయి. ఇక్కడ ఈరోజు లంచ్ బాక్స్లోకి మా పాపకి ఎగ్ కర్రీ చేశానండి. మా వారికి మా పాపకి వాళ్ళిద్దరు తింటారన్నమాట. ఇది వచ్చేసి అయితే ఫ్రైడే అన్నమాట అండి. ఫ్రైడే అంటే నిన్నటి వీడియో అండి. ఫ్రైడే రోజు ఏంటంటే నేను నాన్ వెజ్ లాంటివి ఏమీ తిననండి. మా వారు మా పాప వాళ్ళిద్దరికే చేసి పెడతానండి. మనం తినకపోయినా పర్లేదు, వాళ్ళు తింటా అన్నప్పుడైతే వాళ్ళకి కొంచెం చేసి పెట్టాలి కాబట్టి చేశానన్నమాట. మా వాళ్ళకి ఏంటంటే ఎగ్గు ఇలా ముక్కలు ముక్కలుగా చేయకుండా ఇలా గుడ్డులాగే ఉంచాలండి. వాళ్ళకి అలా అయితేనే ఇష్టంగా తింటారు. టమాటా ఆనియన్ వేసి చేస్తానన్నమాట. ఇక్కడైతే సింకులో గిన్నెలు ఉన్నాయి, పక్కన పాలు కూడా వేడవుతున్నాయండి. మా పాపకైతే పాలు పోసించేసి తను ఈరోజు ఎగ్ కర్రీతో అన్నం తినేస్తానందండి. తనకి చాలా ఇష్టం అన్నమాట ఇలా కర్రీ చేయడం, కర్రీ అంటే తనకి ఇష్టం అండి. ఇలా ఉంటే తింటుంది. సో మొత్తం మీద వంట అంతా కంప్లీట్ చేశానండి. ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు, మా వాళ్ళు రైసే తినేస్తా అన్నారు. ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఇడ్లీ పిండి ఉందన్నమాట. ఈవినింగ్ పునుగులు వేస్తానని చెప్పానండి, వాళ్ళు టిఫిన్ చేయను అనేసరికి. ఇక్కడైతే ముందు రోజు తోమిన గిన్నెలు ఉన్నాయి కదా, మా పాప లంచ్ బాక్స్ అవన్నీ కూడా తీస్తున్నాను అన్నమాట. తోమేశాను కాబట్టి అవి మార్నింగ్ సరికి చక్కగా ఆరిపోతాయి. ఇక్కడ మా పాప టిఫిన్ బాక్స్ ఇవన్నీ కూడా కబర్డ్లో కొన్ని సర్దినవి కూడా ఉన్నాయి కాబట్టి తీశాను. ఇక్కడైతే ఇప్పుడు మా అమ్మాయికి టిఫిన్ బాక్స్ పెడుతున్నానండి. అలాగే ఇక్కడ మా పాపకి పాలు కూడా వేడి చేశానండి. అందులో కొంచెం లైట్గా షుగర్ వేసి ఇస్తానండి. తను వట్టివే తాగేస్తుందండి పాలు, తనకు అలానే ఇష్టం, అందులో ఏమీ వేయను. చిన్నప్పుడైతే బూస్ట్ వేసేదానండి. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు తాగననేసరికి మానేశానన్నమాట. మా పాపకైతే పాలు గ్లాసులో పోసి పక్కన పెట్టాను, అవి కొంచెం చల్లారాలి కదా. ఇక్కడైతే రైస్ పెట్టానండి. టిఫిన్ బాక్స్లో మా పాపకి రైస్ పెట్టాను, అలాగే కర్రీ కూడా పెట్టేస్తున్నాను. తను ఎగ్ కర్రీ ఇలాంటివి తీసుకెళ్ళింది అనుకోండి, తను ఎక్కువగా తీసుకెళ్తుందండి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తినేస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఎక్కువగా అయితే ఉడకబెట్టిన ఎగ్స్ పెట్టేదాన్నండి. టమాటా మనకి ఎగ్ కర్రీ చేస్తాం కదా, ఎగ్ పులుసు అలా పెట్టేదాన్ని అన్నమాట. తనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళేదండి. సో పిల్లలంటే అలాగే ఉండాలండి, ఒకరికొకరు షేర్ చేసుకోవడం అట్లా అలవాటు చేసుకోవాలన్నమాట చిన్నప్పటి నుండి. ఇక్కడైతే కర్రీ పెట్టేశాను. సరిపోతుందని చెప్పిందండి. మా అమ్మాయిని అడిగాను, ఎక్కువ పెట్టాలా అంటే చాలు సరిపోతుంది అనేసరికి తనకు కావాల్సినంతే పెట్టాను. ఇక్కడైతే బాక్సెస్ అయితే పెట్టేయాలి. సో నేను టిఫిన్ బాక్సెస్ పెట్టి పక్కన పెట్టాక మా పాపకైతే నేను జడలు వేస్తానండి. ఫైనల్గా అయితే తనకి జడలు వేయడం ఒకటే పని ఉంటుంది నాకు. వంట చేయడము, టిఫిన్ బాక్స్ పెట్టడము ఇదంతా ఒక్కసారి కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ తనకి జడలు వేసే టైంలో మళ్ళీ కిచెన్లోకి రావడం వెళ్ళడం అదంతా పని పెట్టుకోనండి. ఇక్కడైతే నేను బాక్స్ పెట్టడానికి సో తనకి వాటర్ బాటిల్ కూడా తీసానండి ఫ్రిడ్జ్లో నుండి. అలాగే తన బ్యాగ్ తీసుకొస్తున్నాను, లంచ్ బ్యాగు. తను వెళ్ళిందంటే నాకు ఇంట్లో ఉండే పనులు స్టార్ట్ చేయాలండి. నేను వెళ్ళి తనని స్కూల్ బస్ ఎక్కే వరకు తనతో పాటు అక్కడ ఉంటానన్నమాట. మాకు ఇంటి ముందు మనకి మెయిన్ రోడేనండి, మనం ఇంకెంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. బస్సు అయితే డైలీ మన ఇంటి ముందు నుంచే వెళ్తుంది. మా పాప బస్సు ఎక్కగానే నేను ఇంట్లోకి వచ్చేసి నాకు చేయాల్సిన పనులు ఎక్కువగా ఉన్నాయండి. ఈరోజు అయితే మా వారికి గారెలు వేయమన్నాడండి. మేము ఒక 2 డేస్ బ్యాక్ మా అత్తమ్మకి మామయ్యకి బియ్యం ఇచ్చుకున్నాం కదా. నేను ఏంటంటే పప్పు పెసరపప్పు బెబ్బరపప్పు ఎక్కువగా నానబోసాను అన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు గారెలు చేసుకోవచ్చు కదండి. మనకి నానబెట్టి కడిగి పక్కకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడంటే అప్పుడు మిక్సీ పట్టేసుకొని చక్కగా గారెలు అయితే వేసుకోవచ్చు. మా పాప స్కూల్ బస్సు ఎక్కిన తర్వాత నేను ఇక్కడ పూల చెట్ల దగ్గర 10 నిమిషాలు కూర్చుంటానండి. బాగా అనిపిస్తుందండి గ్రీనరీ చూస్తూ ఉంటే. ఇక్కడైతే మన చెట్లకి గోంగూర వచ్చిందండి, మళ్ళీ ఒకరోజు తెంపాలి. మనకి పప్పులోకైనా చట్నీకైనా యూజ్ అవుతుంది. చెట్లకైతే చక్కగా పూలు పూసాయండి. పూజకి పువ్వులన్నీ కూడా తెంపేసుకోవాలి. సో మార్నింగ్ ఇదంతా కూడా ఊడ్చేసాను, కడిగేసానండి. డైలీ మార్నింగ్ చేసే పనే అన్నమాట.
ఈ చెట్టు మీకు ఎవరికైనా తెలుసా అండి? తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఏం చెట్టు అన్నదైతే నాకు తెలియదు. చాలా హైట్ పెరిగిపోతుంది. చూసారు కదా అసలు ఎంత హైట్ అయిపోయిందంటే దాదాపుగా మా స్లాబ్కి మా డోర్ లెవెల్ అయిపోయిందన్నమాట. అసలు ఇది ఏం చెట్టు అన్నది తెలియదండి. పెరగడం అయితే పెరుగుతుంది. దాని నుంచి పువ్వులు కానివ్వండి, ఫ్రూట్స్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. అది మాత్రం చక్కగా పెరుగుతుంది. సో ఇంకా నేనైతే పైనకి వచ్చేసాను. ఎందుకంటే ఇంకా మా వారు ఉన్నారు కదా, తనకి వేడివేడిగా గారెలు చేసి ఇమ్మన్నాడండి. ఇంకా చేసి ఇవ్వడానికైతే వచ్చాను. ఇంత పొద్దున ఆయిల్ ఫుడ్ ఏం తినము. కాకపోతే మా వారికి గారెలు అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎన్ని పిండి వంటలు చేసుకున్నా మా వారి కోసం మాత్రమే ముద్ద గారెలు, అలాగే బొబ్బరి గారెలు, పెసర గారెలు ఇలాంటివి చేసామంటే అసలు ఎంత ఇష్టంగా తింటారో. సో ఇంకా మా వారు తింటాననేసరికి నేనైతే ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చేసాను. ఎందుకంటే నేను పప్పు మిక్సీ పట్టే ఉంచానండి. అందులో జస్ట్ మనం కావలసిన పచ్చిమిరపకాయల కారము, అలాగే ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ఓమ, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందులో అవన్నీ వేసి ఇంకా చక్కగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా రావడంతోనే వెంటనే చేసి ఇవ్వచ్చు కదా అనేసి. బాగుంటాయండి వేడివేడిగా గారెలు. మనము ఎప్పుడు ఇంట్లో పప్పు స్టాక్ ఉంచుకున్నామంటే బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే ముందు రోజు డోర్ మ్యాట్లు అన్నీ ఉతకడానికి వేశాను కదా నైట్ టైంలో. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇంక ఇవన్నీ ఎక్కడక్కడ సర్ది కబోర్డ్లో అయితే సెట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నా దగ్గర అయితే డోర్ మ్యాట్లు ఎక్కువగానే ఉంటాయండి. ఎప్పటికప్పుడు నీట్గా తీసేసి కొత్తవి మారుస్తూ ఉంటాను. ఇంకా ఈరోజైతే ఇంకా ఇంట్లో పనులన్నీ ఏమీ కాలేదండి. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో ఇంక ఇక్కడైతే గారెలు వేస్తున్నానండి. వేసానన్నమాట. ఒక వాయి అయితే వేశాను. అంటే నేను ఇక్కడ చేస్తూ ఉంటే మా వారికి వేడివేడిగా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఇవైతే పెసరి గారెలండి, పెసరపప్పు గారెలు. చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మా ఇంట్లో ఎక్కువగా వేడివేడివి చక్కగా క్రిస్పీగా ఉంటేనే తింటారండి. అవి మెత్తగా ఉన్నాయనుకోండి అస్సలు తినరు. నేను వాళ్ళ కోసం ఇలా చేస్తాను. ఎక్కువగా మా పాపకి ఇట్లా ఉంటే ఇష్టం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే అన్నీ చేస్తున్నానండి. ఇంకా ఒకేసారి చేస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఏమీ స్టోర్ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 days అయిపోయింది కదా, మనకి ఇలాగే ఉంచామనుకోండి ఈ పప్పు స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అట్లా స్మెల్ వస్తే ఎట్లాగో వేస్టే కదండి, బయట పాడేయడం తప్ప ఏమీ యూజ్ అవ్వదు. అది అలా కాకుండా మనం ఇలా గారెలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇవి మనకి ఇంకొక 2-3 days అయినా కూడా బాగుంటాయండి, అస్సలు పాడవ్వవు. అలా పాడవకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా అండి. చాలా సింపుల్, చాలామందికి తెలిసే ఉంటుంది. వీటిని పచ్చి పులుసులో వేసి ఉంచుకోవాలండి. మనము ముద్దపప్పు చారు చేస్తాం కదా, చేసినప్పుడు మనం చారు చేస్తాం కదా అండి, ఆ చారులో వేసి ఉంచామంటే అసలు అవి ఎంత బాగుంటాయో అంటే చాలా బాగుంటాయండి. అవి చక్కగా చారులో నానిపోతాయి. తింటా ఉంటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుందండి, చక్కగా పుల్ల పుల్లగా. మేము ఇంట్లో ఎక్కువగా పచ్చి పులుసు చేసామంటే కంపల్సరీ గారెలు ఉంటే మాత్రం అందులో వేసి పెడతామండి. సో ఇంక ఇక్కడైతే పెసర గారెలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే బొబ్బరి గారెలు చేస్తున్నాను. ఇంకా ముందు ఇక్కడ నేను అవి ఒకసారి వాయి వేసిన తర్వాత ఇట్లా ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా ఒత్తి వేసేసుకోవచ్చు కదా ఆయిల్లో అనేసి. సో మనకి గారెలు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పప్పు నానబెట్టుకోవడము చేయడం చాలా టైం పడుతుంది కదా అండి. ఎందుకంటే మనకి పప్పు నానడానికి ఒక 1 hour అయితే పడుతుందండి. 1 hourకి ఎక్కువగానే పడుతుంది, అంత ఈజీగా నానేది కదా. అలా కాకుండా ఉండాలి అంటే మనము ఒక్కసారిగానే పప్పు నానబోసుకున్నాం అనుకోండి, మంచి చక్కగా పొట్టంతా కడిగేసిన పప్పుని మనం ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే దాదాపుగా మనకు ఒక 1 week వరకు ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుంది అంటేనండి, అసలు ఏం పాడవ్వదు. అందులో నుంచి వాటర్ అంతా కొంచెము వెళ్ళిపోయిన తర్వాత కవర్లో ప్యాక్ చేసి పెట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తానండి. ఎందుకంటే అప్పుడప్పుడు మా ఇంట్లో ఈవినింగ్ గుర్తుకు వచ్చిందంటే చేయమంటారన్నమాట. మా ఇంట్లో మా పిల్లలైనా మా వారైనా గారెలు తినాలి అంటే మాత్రం చేసేయమంటారు. సో వాళ్ళు అడిగినప్పుడు నేను అప్పటికప్పుడు పప్పు నానబెట్టడం చేయడం అయితే చాలా పని అవుతుంది కదా, అసలు అది తొందరగా నానకుండా చేసిన గారెలు అస్సలు బాగుండేయండి, అసలు టేస్టే ఉండేవి. అలా కాకుండా ఉండాలి అంటే నేను ఒక్కసారిగా నానబెట్టినప్పుడు అయితే నేను స్టోర్ చేసి ఉంచుకుంటాను. సో మొత్తం మీద అయితే ఇక్కడ పెసర గారెలు బొబ్బరి గారెలు అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా మా వారికి పెట్టిచ్చేసాను, తను తిన్నారు. తను పెరుగుతో తింటారండి, ఎక్కువగా తనకి పెరుగులో తినడం అంటే ఇష్టం. ఇంక ఇవైతే బొబ్బరి గారెలు అన్నమాట.
ఇవి కొంచెం పల్చగా చేస్తున్నానండి, ఎందుకంటే మనకి కరకర ఉంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. సో మన తెలంగాణలో కానివ్వండి, ఎక్కడైనా చాలామందికి తెలిసే ఉంటాయండి గారెలు అంటే. పెసరగారెలు, బొబ్బరి గారెలు అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటాయి. మన తెలంగాణ వాళ్ళకైతే చాలా స్పెషల్ అండి, ప్రతి పండక్కి కంపల్సరీ ఇవి చేసుకుంటారు. మనకి అంటే దసరాకి కానివ్వండి, ఇంకా కొన్ని కొన్ని పండుగలు ఉంటాయి కదా, అలాంటి పండుగలకు కూడా ఇవే చేస్తారన్నమాట ఎక్కువగా. సో ఇంక ఇక్కడైతే అన్నీ అయిపోయాయండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇంక ఇవన్నీ కూడా నీట్గా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే పెట్టేస్తానండి. ఇంకా ఫైనల్గా ఒకటి చిన్నది చేశానన్నమాట. ఇట్లాంటి చిన్న చిన్నవి పిల్లలు ఇష్టపడతారు కదా, మా పాపకి ఇష్టం అండి. తను చిన్నవి చేసి అంటదన్నమాట ఎప్పుడు. సో ఇంకా ఫైనల్గా చిన్నగా పిండి మిగిలింది కాబట్టి దానికి చిన్నది చేసి ఇచ్చేసాను. చూసారు కదా, ఇక్కడ గారెలు అయితే వేడివేడిగా రెడీ అయిపోయండి. అసలు ఎంత బాగున్నాయంటే, నేను మొన్న చేసిన వాటికంటే కూడా ఈరోజు చేసినవి టేస్ట్ ఇంకా బాగున్నాయండి. ఆ రోజు మా అత్తమ్మకి, మామయ్యకి వాళ్ళకి మొక్కినప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ తక్కువ అయిపోయిందండి. ఇంకా మనమైతే ఏం చూడలేం కదా, టేస్ట్ చూడలేం కదా, మనం వాళ్ళకి మొక్కుతాం కాబట్టి అసలు వెంగిల్ చేయకూడదు కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువైంది. కానీ పర్లేదండి, బాగానే ఉండే టేస్ట్. కానీ ఈరోజు మాత్రం ఉప్పు కారం అసలు అంత బాగా కుదిరాయి అంటే టేస్ట్ బాగున్నాయండి. ఎందుకంటే ఒకటి కాగానే నేను ముందు కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ ఏమైనా తక్కువ ఉంటే వేసానన్నమాట. సో ఇంకా ఏమీ వేయకుండానే అయిపోయిందండి. చాలా బాగుండే అన్నమాట టేస్ట్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇంకా మేమైతే ఎక్కువగా వెల్లుల్లి ఎక్కువగా వేస్తామండి, వెల్లుల్లి జీలకర్ర ఎక్కువ వేస్తాం, చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇంకా అదంతా అయిపోయింది, నాకు ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ చేసేసుకున్నాను. సో ఇంకా సింకులు అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయండి, ఇంకా అవి మార్నింగే క్లీన్ చేశాను. మేము లంచ్ చేశాక అవన్నీ తోమలేదు, సింకులో ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ టైం అండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేనైతే కాసేపు అలా టీవీ చూసుకుంటూ పడుకుండిపోయాను. ఇంకా నేను ఇందాకే లేచానండి. చూసారు కదా, నా ఫేస్ అంతా కూడా నిద్రమోహంలాగే ఉంది. ఇంకా ముందైతే నిద్ర కొంచెం అట్లా లేవడంతో ఏంటంటే 4:30 అవుతుందండి ఇప్పుడు టైము. మా పాప కూడా స్కూల్ నుండి వచ్చేసింది. ఇంకా కొంచెం టీ తాగిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి. ఏంటోనండి, అసలు టీ తగ్గించేసానా మళ్ళీ పెంచానా నాకే అర్థం అవ్వడం లేదు. సో ఇంకా మొత్తం మీద అయితే ఇంకొక 2 days వరకు టీ తాగేసి ఇంకా అసలు ఇక తాగనండి, మొత్తం వదిలేస్తాను. ఇంకా టీ వద్దనేస్తానన్నమాట. సో ఇంక ఇక్కడనైతే కొంచెం హెడేక్ లాగా ఉంది కదా అని టీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇది ఒక అలవాట్లాగా అయిపోయిందండి. ఈ టైంకి టీ తాగలేదనుకోండి కొంచెం హెడేక్ లాగా వస్తుంది. అది ఒక అంటారు కదా, ఏదో వ్యాసనం లాగా, చెడు వ్యాసనం అయిపోయినట్టు అయిపోయిందండి. సో ఇంకా వేడి పాలు తాగడం అలవాటు చేసుకుంటానండి. ఇంకా డైలీ ఈవినింగ్ టైంలో కూడా టీకి బదులు పాలల్లో కొన్ని మిరియాలు వేసి అవి బాగా మరిగించిన తర్వాత మిరియాల పాలైతే తాగుతానండి. అలా తాగడం వల్ల హెడేక్ తగ్గిపోతుందని అంటారు. సో అలా చేస్తానన్నమాట. ఇంక ఇప్పటికైతే ఈరోజైతే టీ తాగేస్తున్నానండి ఈవినింగ్ టైంలో. ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను, ఇంకా అది మరగడానికి టైం పడుతుంది కదా. సో ఫైనల్గా ఇంక ఇక్కడైతే టీ అయితే మరిగిపోయిందండి. నేను ఒక 10 నిమిషాలు వెళ్ళి మా పాపతో మాట్లాడుకుంటూ హాల్లో కూర్చున్నాను. ఇంకా తనకు మార్నింగ్ చేశాను కదా గారెలు, తనకి ఇచ్చేసానన్నమాట. ఇంకా తను ప్లేట్లో పెట్టిచ్చేసాను, తను తినేస్తుంది. ఆమెకి ఏంటంటే చట్నీ ఉండాలండి. గారెలు చేసామనుకోండి, పల్లి చట్నీ కానివ్వండి, టమాటా చట్నీ, ఎక్కువగా టమాటా చట్నీ అయితే ఇష్టంగా తింటారు మా ఇంట్లో. టమాటా చట్నీ ఇలాంటివి ఏమైనా కావాలి అంటారు. సో ఇంకా టమాటా చట్నీ అయితే ఏం లేదులేండి, కానీ పల్లి చట్నీ ఫ్రిడ్జ్లో కొంచెం ఉందన్నమాట, తనకి వేసిచ్చాను. ఇంకా తనైతే తింటుంది. ఇంకా నేను తనతో మాట్లాడుకుంటూ ముందైతే టీ తాగేస్తాను. తను తినడం కంప్లీట్ అయిపోతుంది, నేను టీ తాగడం కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ సింక్ నిండా అయితే గిన్నెలు ఉన్నాయండి, మార్నింగ్ చేసిన గిన్నెలు అవన్నీ ఉన్నాయన్నమాట. సరే ఇంకా ముందైతే ఈ పనులు కంప్లీట్ చేశాక ఇంకా నేనైతే గిన్నెలన్నీ తోమేసుకుంటాను. సో మొత్తం మీద అయితే ఇంకా టీ తాగడం అయిపోయింది. నేనైతే జుట్టు కట్టేసుకున్నాను, ఇంకా రంగంలోకి దిగేశానండి. ముందైతే ఈ పని కంప్లీట్ అయ్యిందనుకోండి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా గిన్నెలన్నీ తోమేస్తానండి. ఎప్పటికప్పుడు తోముతున్నానండి. ఇప్పుడు మరీ ఎక్కువగా సింకు నిండా ఏమీ ఉంచుకోవడం లేదు, ఎందుకంటే మనకి
ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం టైంలో కానివ్వండి, మనకి గిన్నెలు ఎక్కువగా ఉన్నాయనుకోండి సింక్ నిండా, అవి అలాగే ఉంచేస్తే కొంచెం ఏదో రకంగా స్మెల్ వస్తుందండి. నాకు అసలు ఇంతకుముందు ఎప్పుడు ఇలా అనిపించలేదు, జస్ట్ ఈ మధ్య అట్లా అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే అందులో చాలా వరకు లిక్విడ్లు అయితే వేస్తున్నానండి. సింక్లో మనకి అంటే వాటర్ బాగా హీట్ చేసి అందులో లిక్విడ్ వేసి ఆ మరుగుతున్న వాటర్ అయితే అందులో మనకి ఏమంటారు హోల్స్ ఉంటాయి కదా, అందులో అయితే పోస్తున్నాను. ఇంకా అట్లా పోసినప్పుడు మంచిగా మనకి మంచి స్మెల్ వస్తుందండి, అందులో నుంచి బ్యాడ్ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకప్పుడు కొంచెం బాగుంటుందండి. ఇంకా మా వారైతే చెప్పారన్నమాట, ఇప్పుడు వర్షాకాలం అలాగే స్మెల్ వస్తుంది, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి, అప్పుడప్పుడు అందులో వేడి వాటర్ పోస్తే ఆ స్మెల్ రాదు, బాగుంటుంది అని చెప్పాడండి. నాకు ఇట్లాంటి మంచి మంచి సలహాలు అయితే ఇస్తారండి తను. సో మొత్తం మీద అయితే ఇక్కడ గిన్నెలు అయితే తోమేస్తున్నానండి. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఫాస్ట్గా తోమేస్తున్నాను. ఇంకా ఈ పనులు కంప్లీట్ అయ్యాక ఇల్లు అయితే ఊడ్చేస్తానండి. ఇల్లు ఊడ్చేయడం అయితే వీడియో ఏం షూట్ చేయలేదులేండి. ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇంకా ఫైనల్గా అయితే టెర్రస్ పైనకి వెళ్ళి బట్టలు అవన్నీ కూడా తీసుకురావాలి. ఎందుకంటే మార్నింగ్ ఆరేసానండి, బట్టలన్నీ కూడా ఆరేసాను. ఇంకా బట్టలు తీసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళానంటే ముందు బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. నేను ఇలాంటి పనులు చేసేటప్పుడు టీవీ ముందే కూర్చొని చేస్తానండి. హాల్లో చేస్తేనే నాకు కొంచెం అంతగా పని చేసిన ఫీలింగ్ రాదండి. ఎందుకంటే మనము ఇంకా టీవీ చూసుకుంటూ ఏదో ఒకటి వినుకుంటూ ఉంటాం కాబట్టి మనకి పెద్దగా శ్రమ అంటే కష్టపడినట్టుగా పెద్దగా పని చేసినట్టుగా ఏమీ అనిపించదు, చాలా రిలాక్స్గా ఉంటుంది. నేనైతే ఎక్కువ శాతం అయితే కామెడీ షోస్ ఎక్కువ చూస్తాను, మ్యూజిక్ ఎక్కువగా వింటానండి. అవి నాకు చాలా ఇష్టం అండి. సాంగ్స్ వింటాను, అలాగే కామెడీ షోస్ ఎక్కువ చూస్తానండి. అంటే కొంచెం మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం అసలు ఎక్కువగా నవ్వాలి అండి, నవ్వడం వల్ల మనకు హెల్త్ పరంగా చాలా వరకు ఎన్నో క్యాలరీస్ వెళ్ళిపోతాయండి, చాలా మంచిది. ఎప్పుడు మొహం మార్చుకొని నవ్వకుండా ఏడు మొహం పెట్టుకొని ఉండడం అయితే కరెక్ట్ కాదండి. అప్పుడప్పుడు సినిమాలే కానివ్వండి, కామెడీ షోస్ ఇలాంటివి చూసినప్పుడు నవ్వడం చాలా మంచిదండి హెల్త్కి. ఓకే ఫ్రెండ్స్, బాగా అయితే ఇంతతో ఎండ్ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.